కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీకి మీకున్న సంబంధం ఏందో ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు తెలుసు కాబట్టి ఈరోజు పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వస్తుర్రు. వారం రోజుల నుంచి ఢిల్లీలో ఏం మంతనాలు జరుగుతున్నాయో తెలుసు. మీరు రేపు 22 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ మీకు నేను ఒక విన్నపం చేసుకుంటున్నా, బట్లాడుతున్నా, దండం పెడుతున్నా. ఈ 22 నుంచి 12వ తారీఖు లోపు జరిగే బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి మీరు మాట్లాడాలి. మీతో పాటు ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు కూడా వచ్చిర్రు హౌస్కి. మీతో పాటు ఇంకా మీ ఇద్దరు మంత్రులు కాక 6 ఎంపీలు చెప్పండి. ఈ 45 అంశాలను ఏదైతుందో నేను మీకు పంపిస్తా. పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్న 45 అంశాలను గత 10 ఏళ్ళుగా మీరు పట్టించుకోకుండా, సరే పట్టించుకోకపోతే పట్టించుకోకపోయారు, సరే మీరు బాగా ఆనందంగా 8 మంది గెలిచినామని, సరే ప్రజల్ని మిమ్మల్ని నమ్మిరే అనుకుందాం. నమ్మితే మీరు పని చేయండి. 22 నుంచి 12 దాకా జరిగే సభల మీరు 100% ఈ ప్రశ్నల మీద సమాధానాలు లేవనెత్తి అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు అన్నీ తీసుకొచ్చి మీరు ప్రూవ్ చేసుకొని 25వ తారీఖు నాడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు నిన్న ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా మాట్లాడి, ఇక బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి, అది యాత్ర పెట్టగానే ఉడబిక్కిరు. ఎందుకు కూడా బిక్కిరు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి త్రిపుర ట్యాక్స్ల గురించి మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వంలోకి రాకముందే ప్రజా సంగ్రామ యాత్ర పెట్టి పైసలు వసూలు చేస్తేనే కదా మనం ఉడబిక్కింది. బీజేపీ పార్టీ మిమ్మల్ని మధ్యరాత్రి కాడ మీరు యాత్ర చేసి ప్రజలలో ఏదో చేసేద్దామని పోతుంటే మీరు చేసిన అవకతవకలు, మీరు ఇప్పుడే కలెక్షన్ కింగ్ అన్న భయానికి ఆ రోజు మిమ్మల్ని పార్టీలకు వెళ్ళి ప్రెసిడెంట్ పోస్టులకు వెళ్ళి కత్తిరించి అవతల పడేసి, ఇవాళ వచ్చి మీరు 6 నెలల ప్రభుత్వం, 5 ఏళ్ళు మాకు అధికారం ఇస్తే 6 నెలలని మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చిర్రు, మార్కులు ఇచ్చిర్రు, మమ్మల్ని ప్రజల మధ్యన నిలబెట్టడానికి ప్రయత్నం కూడా చేస్తారు. మీ 10 ఏళ్ళ గురించి అడుగుతలేమనే కదా. ఇక బండి సంజయ్ గారికి మాట్లాడే అధికారమే లేదు. పాపం ఆయన ఏదో మాట్లాడాలనుకుంటాడు కానీ కొద్ది లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ ప్రాబ్లం, సబ్జెక్ట్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. ఇక పోతే కేసీఆర్ గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోండి. మీ అందరికీ ఒకటి గుర్తుకుందో లేదో, గతంలో టీడీపీ రాజ్యసభ విలీనమైంది. ఎన్లా? బీజేపీలో. ఎవరు? సృజనా చౌదరి గారు, టీజీ వెంకటేష్ గారు, సీఎం రమేష్ గారు, గరికపాటి మోహన్ రావు గారు. మరి అదే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుందా? బీఆర్ఎస్ కూడా విలీనం అవుతుందా రాజ్యసభలో? కవిత గారు బెయిల్ కోసము రాజ్యసభలో అప్పర్ హౌస్లో నరేంద్ర మోడీ గారికి బీఆర్ఎస్ మద్దతుగానా లేకపోతే విలీనమేనా? మోడీ ఒక పక్కన, కేసీఆర్ అన్నతమ్ముల లెక్కనే ఊరి, ఒక తల్లికి పుట్టిన బిడ్డల లెక్క. ఇక్కడ 8 మంది ఎంపీలన్నీ వేయించిండు, అక్కడ పోయి రాజ్యసభలో విలీనం గురించి మాట్లాడుతుండు, బిడ్డను బయటికి తీసుకురావాలని కోరుకుంటుండు. దీని ఇంకో రాజకీయ కుట్ర ఉంది వీళ్ళకి. ఇవాళ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారికి కవిత గారిని అప్రూవర్లుగా మార్చి ఢిల్లీలో గత 3 సార్ల ఘోర ప్రభావం చెందినటువంటి బీజేపీ పార్టీకి ఈరోజు 240 సీట్లు వచ్చి డెంటు పడ్డది. అబ్కి బార్ 400 అని గొప్పలు పేకినటువంటి నరేందర్ మోడీ గారు ఇవాళ 240కి పడిపోతే, 240 వస్తే మెజార్టీ వచ్చినట్ట, 273 వస్తే మెజార్టీ వచ్చింది. అంటే బీజేపీకి మెజార్టీ రాలే. బీజేపీ కూటమి అంటే పక్క పార్టీల మద్దతుతోటి గవర్నమెంట్ నడిపిస్తుంది అనేది మర్చిపోకండి. పదే మీకు 400 వచ్చిన ఫీలింగులు ఎవరు ఇంకా మీరు అర్థం చేసుకోవట్లే. సగానికి తక్కువ వచ్చినాయి, మీకు 40% వచ్చినాయి. మీరు 40%కే మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా 3వ సారి అధికారంలోకి తీసుకొచ్చారని నిన్ను తీర్మానం పెట్టు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో. మీరు అధికారంలోకి తీసుకురాలే. మీరు అధికారంలో కుసుర్రు, మీ మద్దతు వేరే పార్టీలు తెచ్చుకొని